తెలంగాణ నుంచి సీబీఐకి మరో కేసు ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే సిట్ విచారణ చేస్తుంది. కీలక ఆధారాలను సేకరించింది సిట్. ఇక పలువురు కీలక వ్యక్తులను విచారించింది సిట్. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సీబీఐకి అప్పగించింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ ని కూడా సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ నుంచి సీబీఐకి మరో కేసు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే సిట్ విచారణ జరిపింది. కీలక ఆధారాలను సేకరించింది. పలువురు కీలక వ్యక్తులను సిట్ విచారించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ని కూడా సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, మరో కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరపాలని రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేకంగా తీర్మానం చేసి ఇటు సిబిఐకి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు కూడా ఇప్పటికే రిక్వెస్ట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే దీనిపైన ఒకవైపు సిట్ విచారణ పూర్తి చేయడం జరిగింది. సిట్ ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలను సేకరించింది. చాలా మంది దీనికి ఎవరెవరు దీనిపై అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఇప్పటికే సిట్ వీళ్ళందరినీ కూడా పిలిపించి ప్రత్యేకంగా విచారణ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కానివచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే కేసుకు సంబంధించి విచారణలో పలు కీలక విషయాలను కూడా ఇప్పటికే సిట్ స్టేట్మెంట్లు రికార్డు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కాకుండా దీన్ని కూడా సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలి. సిబిఐకి అప్పగించడం ద్వారా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా ఈ కేసుకు సంబంధించి పురోగతి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీని ప్రకారం ప్రభుత్వం అయితే అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు, కానీ ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా మాత్రం ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, అదేవిధంగా రికార్డు చేసినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా సిబిఐకి అడిగితే ఖచ్చితంగా సిబిఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలనే ఆలోచన ఉన్నట్టుగా మాత్రం అయితే గట్టిగా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే ఈ యొక్క విషయం అయితే వినిపిస్తా ఉంది. చాలా రైట్, థ్యాంక్ యూ రాజు.